హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని, ఆయన స్వార్థం పరాకాష్ఠకు చేరిందని తీవ్ర విమర్శలు సంధించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, ప్రజలు కరువుతో అల్లాడిపోవాలని కోరుకుంటూ కుతంత్రాలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. తమిళనాడులోని తిరుచారపల్లి శివమొగ్గలో క్షుద్ర పూజలు చేసే దేవాలయాలు ఉన్నాయని, అక్కడ హరీష్ రావు పూజలు చేయించినట్టు తమకు ఆధారాలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అఘోరా తాంత్రిక పూజలు చేయడం ఉందని, కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజల ప్రచారం నమ్మలేదు, కానీ ఇప్పుడు హరీష్ రావు వైఖరి చూస్తుంటే అనుమానం కలుగుతోందంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు పొందినటువంటి హరీష్ రావు గారు ఆయన స్వార్థం ఎంత పరాకాష్ఠకి చేరిందంటే, తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు పశువులు ప్రాణాలు కోల్పోవాలని, ఇది జరిగితే వారికి ఏదో లబ్ధి చేకూరుతుందని క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నాడు. ఇది 100% నిజం. హరీష్ రావు తన స్వార్థం కోసం, తన పార్టీ బాగో కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. వాస్తవాలు బయటపడేసరికి మనిషి బొంబేలెత్తిపోతూ ఉన్నాడు. తన కుటుంబం, రాష్ట్రం, దేశం, ప్రజలంతా బాగుండాలని ఎవరమైనా దేవులను పూజిస్తాం, కొనియాడతాం, పూజలు చేస్తాం, మాలలు వేసుకుంటారు. కానీ హరీష్ రావు మాత్రం దీనికి భిన్నంగా నాశనం కోరుకుంటా ఉన్నాడు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ అఘోరాలతో, తాంత్రిక గురువులతో, క్షుద్ర పూజారులతో తిరగడం, పూజలు చేయడం ఇది వారికి అలవాటు అనే మాట ఇవాళ ప్రచారంలో ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనూ అఘోరాలతో క్షుద్ర పూజలు చేయించారని ప్రచారం జరిగితే మేము మొదట్లో నమ్మలే. కేసీఆర్కి అలాంటి అవసరం ఏముంది అనుకున్నాం. కానీ ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఆనాడు ఫామ్ హౌస్ జరిగినటువంటి ఆ పూజలు కూడా ఇలాంటివి అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి.